యూనివర్సిటీ మంచి భవిష్యత్తు కోసం తెలుగు విద్యార్థులు ఇష్టపడే యూనివర్సిటీ. కాల్ 9059052378 9059052379. విశ్వ నియమాల్లో ఒక్కటైన సీక్రెట్ మేనిఫెస్టేషను గట్టిగా సంకల్పించుకుంటే నువ్వు అనుకున్నది జరుగుతుంది అని నమ్మే ఒక చిన్న సూత్రం మాత్రమే తెలుసు. అంతా తెలుసు అనుకునే మనం శాస్త్రవేత్తలు కానీ ఆధ్యాత్మికవేత్తలకు కానీ ప్రతి వాళ్లకు కనిపించని ఇంకొక సీక్రెట్ ఉండింది. అవే విశ్వ నియమాలు. ఏదైతే జపిస్తారో అదే బీజాక్షరంగా, అదే మీకు లైఫ్గా మిగులుతుంది. మన సబ్ కాన్షియస్ మైండ్ అనేది ఇక్కడ ఒక ఎనర్జీ పాయింట్ ఉంది. ఈ ఎపిసోడ్ చూస్తేనే సెకండ్ ఎపిసోడ్కి పబ్లిక్ అర్థమవుతుంది. ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురు శుక్ర శనిభ్యస్త రాఘవే కేతువే నమః అంటే మన బాడీలో ఉండే ప్రతి పార్ట్ని అనలైజ్ చేసుకున్నాం అంతే. ఇప్పుడు నీ కర్మ బాగలేదు, పాపకర్మ ఉంది అని అంటున్నాం కదా. ఇప్పుడు దీనికి ఎనర్జీ, దీనికి లోడ్ ఎక్కువైతే నువ్వు డిలీట్ చెయ్యి అంటున్నావు కదా. అలాగే మనలో కూడా కొంత ఓన్లీ నెగిటివ్ థింగ్స్ కే అవుతుందా? లేదు, మంచి చెడు రెండు ఉంటాయన్నమాట. ఆ నెగిటివ్ థాట్ ఎలా ఉందో ఆ నెగిటివ్ విశ్వంలో వచ్చినప్పుడు సేమ్ అది జరుగుతుంది. అలా పాజిటివ్ థాట్ సపోజ్ ఒక 100 వచ్చాయి, నెగిటివ్ థాట్ ఒకటే వచ్చింది, ఆ ఒకటే ఎందుకు జరుగుతుంది? సబ్ కాన్షియస్ మైండ్ లో నీకు ఫీలింగ్ ఉందంటే జరిగిపోతుంది. ఫీలింగ్ తో ఇచ్చావు నువ్వు దాన్ని. తెలుసుకున్నారు. ఇప్పుడు 60 ఏళ్లలో హ్యాపీగా ఉన్నాను, సంతోషంగా వండర్ఫుల్. దట్ ఈస్ ద స్పిరిట్. మనమందరం కూడా అదే వైబ్రేషన్ కి వెళ్దాం. చెప్పాలంటే చాలా సీక్రెట్లీ చెప్పొచ్చు. ప్రతి వాళ్ళకి ఈ సబ్జెక్టుని ఇవ్వాలి. అదే అందుకోసమే నేను జన్మించాను. అదే నా జీవిత అన్వేషణలో ఫలితం. అసలు ఎప్పుడైనా వాటి గురించి ఆలోచించారా? అవి ఉన్నాయని గుర్తించారా? దేని గురించి? అవే విశ్వ నియమాలు. మనం ఒక విషయం అనుకుంటాం, ఒక పని జరుగుతుంది, దాని తర్వాత ఫాలోయింగ్గా ఆ సిరీస్ ఆఫ్ యాక్టివిటీస్ జరుగుతాయి. ఇవంతా మనం అనుకున్నట్టే జరిగిపోతాయా? ఇవంతా వాటంతట అవే జరిగిపోతాయా? కాదు. విశ్వంలో కొన్ని నియమాలు మనకి తెలియకుండా వాటి మీద పని చేస్తూ ఉంటాయి కాబట్టి అలా జరుగుతాయి. విజయం కానీ, విక్టరీ గెలుపు కానీ, లేకపోతే ఏదన్నా ఒక సక్సెస్ఫుల్ యాక్టివిటీ కానీ, ఇవన్నీ అలా అలైన్ అయ్యి జరగాలంటే మన జీవితంలో కొన్ని అంతర్ముఖమైన నియమాల వల్లే అది సాధ్యమవుతుంది. ఈ నియమాలే విశ్వ నియమాలు. నేను ఇంకొంచెం కాంప్లికేటెడ్గా చెప్పుండొచ్చు, కానీ దీన్ని ఈజీ చేసి లైఫ్లో ఏ ప్రాబ్లం ఉన్నా సరే విశ్వ నియమాలని పాటిస్తే ఆ ప్రాబ్లంని ఇట్టే దూరం చేసుకోవచ్చు అని చెప్పడానికి, అసలు ఈ విశ్వ నియమాలంటే ఏంటి, ఈ విశ్వం ఏ నియమాల మీద పనిచేస్తుంది, వీటి గురించి ఇంకాస్త డీటెయిల్డ్గా చెప్పడానికి నాతో పాటు ఉన్నారు లక్కరాజు నిర్మలమ్మ ఉన్నారు. ఒకసారి ఆవిడతో మాట్లాడదాం. అమ్మా నమస్తే. నమస్తే. ఎలా ఉన్నారు? ఫైన్. నాకు కూడా చాలా సంతోషంగా ఉంది మీతో ఈ టాపిక్ డిస్కస్ చేయడం. ఇన్ఫ్యాక్ట్ నాకు చాలా 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 ఇంట్రెస్టింగ్ సబ్జెక్ట్ ఇది. ఒక్కటే తెలుసు, విశ్వ నియమాలు అని మీ ముందు వచ్చి ఈరోజు ఇలా మాట్లాడే ముందు విశ్వ నియమాల్లో ఒక్కటైన సీక్రెట్ మేనిఫెస్టేషను గట్టిగా సంకల్పించుకుంటే నువ్వు అనుకున్నది జరుగుతుంది అని నమ్మే ఒక చిన్న సూత్రం మాత్రమే తెలుసు. మీ ద్వారా ఇవాళ ఈ జర్నీ స్టార్ట్ చేయబోతున్నాము. నేను, నాతో పాటు మా ఆడియన్స్తో పాటు నేర్చుకునే వాళ్ళలో నేను కూడా ఉన్నాను. ఇవాళ క్వశ్చన్స్ అడుగుతున్నానే కానీ మీరు చెప్పే ప్రతి అంశం అట్లా బాణం లాగా దిగిపోతుందని అనుకుంటున్నాను. అమ్మ, అసలు టు స్టార్ట్ విత్ ముందుగా అసలు చెప్పండి, అసలు విశ్వ నియమాలు అంటే ఏంటి, వీటి గురించి మాట్లాడాలి అన్న తపన తాపత్రయం, ఆ రీసెర్చ్ చేయడం, ఇవన్నీ మీకు ఎలా స్టార్ట్ అయ్యాయి? అక్కడి నుంచే వద్దాం. ఓకే, విశ్వ నియమాలు 12 చెప్పడం చాలా ఈజీ నాన్న. మామూలుగా ఇప్పుడే చెప్పేయచ్చు, దాంతో పెద్ద ఇబ్బంది ఏమీ లేదు. కానీ అసలు విశ్వ నియమాలు అనేవి ఎందుకు, అసలు విశ్వ నియమాల్లో ఏముంది అనేది కూడా మనకు రావాలి కదా. దానికి నా అనుభవాలను జోడించి నేను చెబుతూ వెళ్తున్నాను నాన్న. ప్రతి వాళ్లకు లాగానే నాకు కూడాను చాలా అనుభవాలు జరిగాయి. ఆ అనుభవాల్లో నాకు నేనంటే ఏమిటి, ఇది కాదు జీవితం, నేనెందుకు పుట్టాను అని ప్రతి వాళ్ళకి ఒక ఏజ్ తర్వాత, కొంచెం మెచ్యూరిటీ తర్వాత ఒక అనుభవం వస్తుంది. వచ్చినప్పుడు మాత్రమే అసలు నేనంటే ఏమిటి, నేను ఎందుకో స్పెషల్గా పుట్టాను అన్న ఆలోచన కలుగుతుంది. కలిగినప్పుడు ఆధ్యాత్మిక వైపు మనుషులు మళ్ళుతారు. అది నాకు చాలా చిన్న వయసులో జరిగింది. ఎందుకు జరిగింది అని అంటే, మా అమ్మమ్మ చక్కగా పద్యాలు పాడుతూ ఉండేది.
పద్యాలు పాటలు పాడుతూ ఉంటే ముసలిదాన్న ఎందుకే ఊరికే పాటలు పాడతావు, డిస్టర్బ్ చేస్తావు అనేవాళ్ళు. ఆమె వేమన పద్యాలు, సుమతి శతకం పద్యాలు పాడేది. పాడుతుంటే మాకంతా పుస్తక అభిమానులం మేము. అంటే పూర్వకాలం ఇల్లు కదా, మేమంతా కదా, ఒక రూమ్ నిండా పుస్తకాలు ఉన్నాయి. మా నాన్నగారికి పుస్తకాలు అంటే చాలా ఇష్టం. నా 10th క్లాస్లోనే అస్ట్రాలజీ నేర్చుకున్నాను, పొమరాలజీ నేర్చుకున్నాను, న్యూమరాలజీ కూడా నేర్చుకున్నాను. అప్పటికే నేను కవిత్వం రాశాను. సాహిత్య అకాడమీ వాళ్ళు నా పుస్తకాలు ప్రింట్ చేశారు. సరస్వతి కటాక్షం. అది యాదృష్టికి మా అమ్మ అనేది. శిష్టా లక్ష్మీనారాయణ అని మా గురువు గారు, పాలెంలో లెక్చరర్, బోస్ అండ్ బ్రదర్స్, ఇప్పుడు ఆక్స్ఫర్డ్ డిక్షనరీ రాశారు ఆయన. ఆయన ఒక రోజు నేను 8th క్లాస్లో స్పీచ్ ఇస్తుంటే, నాకు ఈ అమ్మాయిని ఇవ్వండి, నేను మోల్డ్ చేసుకుంటాను, షీ హ్యావ్ సంథింగ్ స్పెషల్ అని అన్నాడు. మా అమ్మ చెప్పుడు తీసుకొని కొట్టేళ్ళగొట్టింది. అసలే దాని మాట మాట్లాడుతుంటే నా బొంద నాకు ఒక్క ముట్టకు అర్థం కాదు, వాళ్ళ నాన్నకు మాత్రమే అర్థమవుతుంది, ఇదేదో సన్యాసుల్లో పోతుంది, లాభం లేదు అని తిట్టి పంపించేసింది. అలాగా రూరల్ నాన్న మాది. చిరజీయర్ స్వామి లాంటి వాళ్ళు మన ఆశ్రమ మహబూబ్ నగర్కి వచ్చి భగవద్గీతలు చెప్పేవాళ్ళు. అప్పుడు మేమంతా వెళ్ళి వినేవాళ్ళం. ఆ వింటూ కూర్చున్నప్పుడు సమశ్రీణాలని చేస్తారు, వాతలు పెడతారు, తెలుసు కదా. అతి శ్రీ వైష్ణవ సాంప్రదాయంలో వాళ్ళు వంటలు చేస్తే అందరికీ పనికొస్తుంది. రైట్. అలా పనికొచ్చే దాంట్లో ఆయన ఏదో వేదాంతము, జ్ఞానం అనేది ఒక దీపము, దీపాన్ని వెలిగించండి, జ్ఞానజ్యోతిని పొందండి అని చెప్తే ఒకటే అడిగిన ఆయన, దివ్య చుట్టూ వలయంగా చీకటి అలాగే ఉంది, దివ్య చుట్టూ వలయంగా చీకటి అలాగే ఉంది, దానిలో వెలుగు నింప ఎవరికి సాధ్యం అని. ఏంటే మీ అమ్మ ఇంత గొప్ప కవిత్వం చెప్పేస్తోంది, ఇది భగవత్ శక్తితో పుట్టింది, దీని జన్మకి సార్థకత ఉంది, ఇది చాలా గొప్పది కమలమ్మ అని అన్నాడు మా అమ్మకి. నన్ను దగ్గర చేర్చుకొని ఆశీర్వదించారు ఆయన. అది ఏదో మామూలుగా అనుకున్నానంతే. దివ్య చుట్టూ వలయంగా చీకటి ఎలాగే ఉందంటే, మా అప్పుడు క్యాండిల్స్ పెట్టుకొని చదువుకునేవాళ్ళం నాన్న. జ్ఞానజ్యోతి అనగా వెలిగిస్తే మరి చుట్టూ కూడా చీకటి ఉంది కదా, దాన్ని ఎవరు తొలగిస్తారు? ఇవాళ మనకి ఇంత విశ్వంలో భగవద్గీత, ఆధ్యాత్మికత, వేదాలు, శాస్త్రాలు ఇన్నీ ఉన్నాయి, అయినా తెలియనితనం మనకెంతో ఉంది. కోటాను కోట్ల సబ్జెక్ట్ ఉంది. దాంట్లో ఏదైతే జ్ఞానం ఉందో ఆ జ్ఞానాన్ని భగవత్ కృప వల్ల నాకు లభించింది అనుకుంటున్నాను. అంటే అంతా తెలుసు అనుకునే మనం శాస్త్రవేత్తలు కానీ ఆధ్యాత్మికవేత్తలకు కానీ ప్రతి వాళ్లకు కనిపించని ఇంకొక సీక్రెట్ ఉండింది. అవే విశ్వ నియమాలు. అవి నాకు భగవత్కృప వల్ల నాకు లభించాయి, నా అనుభవం ద్వారా లభించాయి. 14 ఏళ్ల కృషి నాన్న ఇది. ఈ సబ్జెక్ట్ అంత తొందరగా రాలేదు. నా అనుభవాలను జోడించి నేను ఇప్పుడు చెప్తున్నాను కాబట్టి ఇంత లక్షల మంది, వేల మంది, కోట్ల మంది ఇది కావాలి సబ్జెక్ట్ చెప్పండి 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 అని ఆతురత పడుతున్నా. ఏంటమ్మా ఈ సబ్జెక్ట్ పరంగా ఇప్పుడు మాట్లాడితే విశ్వ నియమాలు అంటే ఇప్పుడు మనం నిజ జీవితంలో మనం అనుభవిస్తున్నవి ఏవైతే ఉన్నాయో అంతా రాంగ్ పద్ధతుల్లో చేస్తున్నాం. అసలైన సబ్జెక్టు మన దగ్గర లేదు. ఎగ్జాంపుల్ చెప్పండి, ఏం తప్పుగా చేస్తుంది చెప్తాను. ఏమైందంటే మన దగ్గర ఉండే వేదాల్లో ఉండే సబ్జెక్ట్ అంతా యుఎస్ వాళ్ళు తీసుకెళ్ళిపోయారు నాన్న. కొంత సబ్జెక్టుని తీసుకెళ్ళిపోయి వాళ్ళ శాస్త్రంలో ఉంది నాన్న ఇది, మన శాస్త్రంలో ఇవి లేవు. అసలైన సబ్జెక్ట్ ఇది కాబట్టి ఇవి లేకుండా మనం తప్పుదారిలో వెళ్తున్నాం. ఇప్పుడు ఒక చిన్న విషయం ఉంది. పిల్లలు ఉన్నారు, పిల్లలు పుట్టగానే ఏం చేస్తామో ఏమో, వీడు బాగుపడతాడో లేదో, కడుపుతో ఉండగానే ఫస్ట్ థాట్స్ కంటానో లేదో, అబార్షన్ అవుతుందో ఏమో, పిల్లలు పుడితే అంగవైకల్యం పిల్లలు పుడతారో ఏమో, పుట్టగానే నా పిల్లకు మాటలు వస్తాయో రావో, ఏవో చూస్తుంటాం పిచ్చి పిచ్చివన్నీ నమ్మకాలు, విశ్వాసాలు. కొన్ని నమ్మకాలు, కొన్ని విశ్వాసాలు మనలో ఏర్పడి ఆ పిల్లలు పుట్ట కింద పడతావురా అంటావు, దయ్యం వచ్చిందిరా అంటావు, నిన్ను ఆ దవాఖానకు తీసుకుపోవాలరా. అరే నీ ఎంకమ్మ, ఒక్కటన్నా వాడి జీవితంలో పుట్టి పెరిగి 12 years లోపల వాటికి సబ్కాన్షియస్ మైండ్ పెరుగుతుందనమాట. 12 years లోపలనే అవే అనుభవాలు వాడి జీవితం అవుతాయి. నువ్వు కింద పడతావురా అంటివి, దవాఖానకు పోతావురా అంటివి, నువ్వు తెలివిలోనోడు అంటివి, వాడు పక్కోడు నేను ఎక్కిరిస్తాడురా అంటివి, నువ్వు చెడ్డి నిప్పుకున్నావు. వాడికి ప్రతి నెగటివ్ ఇచ్చినాము. వాడి జీవితంలో ఎలా ఎదుగుతాడు నాన్న? రైట్. అంటే మన ఆలోచన మాటనే కాదు, ఆలోచన కూడా ఒక వైబ్రేషన్ ఉంది. ఒక బీజాక్షరము అంటే ఏంటి నాన్న బంగారు తల్లి? బీజాక్షరము అంటే జపించడము అంటే ఏమిటి? నాకు బీపీ ఉంది, షుగర్ ఉంది, కంట్రోల్ కాదు, నాకు నడుము నొప్పి ఉంది, వాకుట్లుంది, నా మగుడు నన్ను సతాయిస్తాడు, 24 గంటలు ఇవే జపం చేస్తున్నారు. కాబట్టి వాళ్ళకి అదే జీవితం. కొంతమంది మాకు డబ్బులు లేవు అని చెప్పిస్తున్నారు. కొంతమంది మాకు ఆరోగ్యం బాగలేదు. ఏదైతే జపిస్తారో అదే బీజాక్షరంగా, అదే మీకు లైఫ్గా మిగులుతుంది. ఈ చిన్న విషయమే మనం తెలుసుకోలేక అనామకంగా ఉన్నాము.
కాబట్టే నేను విశ్వ నియమాలను రాయడం జరిగింది, దీని మీద కృషి చేయడం జరిగింది. అయితే ఇంతమందిని ఎలా ఆకర్షిస్తుంది? నేను చిన్నప్పుడు నేను చెప్పాను ఇందాక, మా అమ్మమ్మ పద్యాలు చదివేది. ఈరోజు వందలు వేలు కోట్ల మంది పుస్తకాలు రాస్తున్నారు కదా, ఇన్ని